హలో అండి. మేము హౌస్ షిఫ్ట్ అవ్వడానికి హౌసెస్ సెట్ చేస్తున్నామండి. బిఫోర్ షార్ట్స్‌లో నేను కొన్ని హౌసెస్ షేర్ చేశాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఎక్కువ ఇక్కడ ఏజ్డ్ వారు తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ అప్‌స్టేర్స్‌కి వెళ్ళలేని వారు. ఇక్కడ లీజ్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ తీసుకోవాలి అంటే. మన ఇండియా నుండి వచ్చేవారు ఎవరైనా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నా అండి. ఎక్కువ కిడ్స్ జంప్ చేసేవారు అలాంటి వారు గ్రౌండ్ ఫ్లోర్ తీసుకుంటే చాలా బెస్ట్ అండి. ఇక్కడ కంప్లెయింట్ చేస్తారు సౌండ్స్ ఏమన్నా చేస్తే. సో సమ్‌టైమ్స్ పోలీస్ కూడా కాల్ చేస్తారండి. ఇక్కడ లైఫ్ స్టైల్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. సో వారు సౌండ్స్‌ని లైక్ చేయరు. ఇక్కడ లైఫ్ స్టైల్ విలేజ్ లైఫ్ స్టైల్ లాగా ఉంటుందండి. స్లీపింగ్ అవర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5:30కే అలా లేస్తారు. నైట్ 7:30కి స్లీపింగ్‌కి వెళ్తారండి. సో సౌండ్స్ వస్తే లైక్ చేయరు. అలాంటి ఎక్కువ సౌండ్స్ అలా చేసేవారు, అలా కిడ్స్ ఉన్నవారు మ్యాక్సిమం కిడ్స్ స్మాల్ కిడ్స్ అంటే ఎంజాయ్ చేస్తారు కదండీ! చిన్న సౌండ్ వచ్చినా యాక్సెప్ట్ చేయరండి. కంప్లెయింట్ చేస్తారు. లీజింగ్ ఆఫీస్‌లో కంప్లెయింట్ చేస్తారు. సమ్‌టైమ్స్ వినకపోతే కాప్స్‌కి కూడా కాల్ చేస్తారండి. న్యూ హౌసెస్ కంటే ఓల్డ్ హౌసెస్ ఇంకా సౌండ్ వస్తాయండి. అలా ఎవరి ఇంట్రెస్ట్ ఎవరి ప్రిఫరెన్స్‌ని బట్టి అలా తీసుకుంటూ ఉంటారు హౌసెస్ ఇక్కడ. గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే కొంచెం సేఫ్టీ ప్రాబ్లము. ఓపెన్ ఉంటుంది కదా! మేము మాక్సిమం ఫస్ట్ ఫ్లోరే తీసుకుంటామండి. ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి వ్యూ వ్యూ బావుంటుంది. కానీ ఎక్కువ జంప్ చేసే కిడ్స్ ఉన్నవారు గ్రౌండ్ ఫ్లోర్ ప్రిఫర్ చేస్తే చాలా బెస్ట్ అండి. మేము ఇక్కడ యూఎస్‌లో ఉన్నప్పుడు ఇక్కడ లైఫ్ స్టైల్ అలవాటు అవ్వాలి అని మేము ఫస్ట్ ఫ్లోరే తీసుకుంటామండి. మా కిడ్స్‌కి మేము ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా చెప్తూ ఉంటాము. జంప్ చేయకూడదు, రన్ చేయకూడదు అని స్లిప్పర్స్ వేసుకొని వాక్ చేయాలి అని మాక్సిమం వారు ఫాలో అవుతారండి. సో, ఎవరైనా హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం లీజ్ తీసుకునే హౌస్‌కి ఓనర్స్ అని సెపరేట్‌గా ఎవరు ఉండరండి. ఇదొక కంపెనీ లాగా ఉంటుంది. లీజింగ్ ఆఫీస్‌లోనే మనకు ఆల్రెడీ లీజింగ్ హిస్టరీ లేదనుకోండి వారు 1 మంత్ రెంట్ వారు పే చేపించుకుంటారండి. మనం ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటాం కదా! 1,40,000 లీజ్ ఉందనుకోండి. 1,40,000 మనం పే చేయాలి వారికి. 1 మంత్ రెంట్ పే చేపించుకుంటారు. మనం ఎప్పుడైతే హౌస్‌ను వెకేట్ చేస్తామో అప్పుడే రిటర్న్ చేస్తారండి. అవి కూడా వారు మనకి హౌస్ ఎలా మనకి హ్యాండ్ ఓవర్ చేశారో మనం అలానే వారికి హౌస్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఏదైనా ప్రాబ్లమ్ అయినా మనీ కట్ చేసుకొని వారు మనకి రిటర్న్ చేస్తారండి అమౌంట్. ఇక్కడ ప్రాసెస్ అలా ఉంటుంది. ఎవ్రీథింగ్ మనీకే లింక్ చేస్తారండి ఇక్కడ. డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎవ్రీథింగ్ మనం మనం చేసే ఏవైనా మిస్టేక్స్ చేసినా కానీ ఎవ్రీథింగ్ మనీకి లింక్ చేస్తారు. సో అందరూ కేర్‌ఫుల్‌గా ఉంటారు. రూల్స్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారండి ఇక్కడ. ఇక్కడ సీసీ కెమెరాస్ కంపల్సరీగా మనం ఫిట్ చేసుకోవాలండి. ఇలా గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నప్పుడు మెయిన్ డోర్‌కి, ప్యాటియో కూడా ఫిట్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.